మనం మన బడ్జెట్లో బెస్ట్ ఎడిటింగ్ ల్యాప్టాప్ చూస్ చేసుకునే ముందు మనం ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తామనే దాన్ని బట్టి, దాని మీద ఇచ్చే వర్క్ లోడ్ని బట్టి దానికి తగ్గ రిక్వైర్మెంట్స్ మనం ల్యాప్టాప్ అయితే చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క సాఫ్ట్వేర్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. దాని మీద ఇచ్చే వర్క్ లోడ్ని బట్టి కూడా రిక్వైర్మెంట్స్ అనేవి మారుతూ ఉంటుంది. ఈ వీడియోని అయితే నేను 2 కేటగిరీస్కి అయితే డివైడ్ చేశాను. ఒకటి ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్స్, రెండోది వచ్చేసి అడ్వాన్స్ లెవెల్ ల్యాప్టాప్స్. ఎంట్రీ లెవెల్ బడ్జెట్లో ఒక మంచి ల్యాప్టాప్ అయితే నేను చూశాను. దీంట్లో మనకి 13th జనరేషన్ i5 ప్రాసెసర్ హెచ్ సిరీస్ది అండ్ RTX 2050 గ్రాఫిక్ కార్డ్ ఉంది విత్ బడ్జెట్లో. దీంట్లో మనం ఈవెన్ 4K ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ కొన్ని మంచి బ్రాండ్స్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను, వీడియోలో మీకు చూపిస్తాను. యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా అయితే నేనైతే 2 years నుంచి అయితే ఈ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను, హెచ్ సిరీస్ది. ఈ ల్యాప్టాప్ వచ్చేసి ఏసర్ కంపెనీది ప్రీడియేటర్ హీలియోస్ 300 సిరీస్ది. దీని గురించి కూడా మాట్లాడదాం మనం ఈ వీడియోలో. ఈ వీడియో మీరు 100% స్కిప్ చేయకుండా చూస్తే మీరు వేరే వీడియో చూడాల్సిన అవసరం ఉండదు. అందరికీ ఎంట్రీ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ల్యాప్టాప్స్ వరకు మీ బడ్జెట్లో మీరే ల్యాప్టాప్ని అయితే చూస్ చేసుకుంటారు ఈ వీడియో చూస్తే మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సాఫ్ట్వేర్ అనేది చూస్ చేసుకుంటే ఓకే. చూస్ చేయని వాళ్ళ గురించి మాట్లాడదాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్గా ఫిల్మోరా, వండర్షేర్లో లేదంటే మొవావీలో వీడియో ఎడిటింగ్ చేయాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా దీంట్లో మనం 720p రిజల్యూషన్, 108p రిజల్యూషన్ వరకు మల్టీ లేయర్స్ విత్ మల్టిపుల్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఓకే. అండ్ దీంతో పాటు 4K ఎడిటింగ్ విత్ మల్టీ లేయర్స్ విత్ సమ్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఓకే. దీనికి మించి వెళ్ళాలంటే అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళిపోవాలి మీరు. సో ఈ వీడియోలో నేను 2 కేటగిరీస్కి అయితే డివైడ్ చేశాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్స్ గురించి మాట్లాడదాం, తర్వాత అడ్వాన్స్ లెవెల్ ల్యాప్టాప్ గురించి మాట్లాడదాం. ప్రొసెసర్లో మెయిన్లీ 3 types ఉంటాయి, UPH. మనం ప్రొసెసర్ ఎండ్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీంట్లో HS, HX కూడా ఉంటాయి, దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూ సిరీస్ ప్రాసెసర్స్ గురించి మాట్లాడితే ఈ ప్రాసెసర్స్ వచ్చేసి మనకి స్టార్టింగ్ రేంజ్లో థిన్ అండ్ లైట్ ల్యాప్టాప్స్, ఫోల్డబుల్ ల్యాప్టాప్స్, స్టైలిష్ ల్యాప్టాప్స్, స్టార్టింగ్ రేంజ్ బడ్జెట్ ల్యాప్టాప్స్లో అయితే ఈ ప్రాసెసర్స్ అయితే యూజ్ చేస్తారు. ఈ ప్రాసెసర్స్ వచ్చేసరికి మనకి నార్మల్ లైఫ్లో డే బై డే సింపుల్ వర్క్స్ అయితే మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం మూవీస్ చూడడం, ఆఫీస్ పర్పస్కి యూజ్ చేయడం, చిన్నపాటి డాక్యుమెంట్స్ అనేవి యూజ్ చేయడం, స్టూడెంట్స్ కోడింగ్కి కాలేజ్కి వెళ్ళి యూజ్ చేసుకోవడానికి ఈ విధంగా. అండ్ మనం బ్రౌజర్ ఓపెన్ చేసి మల్టీ టాస్క్లో ఓపెన్ చేసి ఏమైనా స్టడీ పర్పస్ లేదంటే ఏమన్నా రీసెర్చ్ పర్పస్ యూజ్ చేయడం, MS ఆఫీస్ వాడడం, ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అయితే మనం దీంట్లో చేసుకోవచ్చు. దీనికి మించి మీరు చేయాలనుకుంటే మాత్రం ల్యాగ్ అనేది నోటీస్ చేస్తారు మీరు ఆపరేట్ చేస్తున్నప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి P సిరీస్ గురించి మాట్లాడదాం. దీంట్లో మనం స్టార్టింగ్ రేంజ్ వీడియో ఎడిటింగ్ చేయడం అండ్ మల్టీ టాస్కింగ్, లైక్ మనం వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడడం. మీరు మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు యూ సిరీస్ ప్రాసెసర్లో చిన్నపాటి ల్యాగ్ అనేది నోటీస్ చేస్తారు, బట్ దీంట్లో అయితే ఆ ప్రాబ్లం ఉండదు, మీరు మల్టీ టాస్కింగ్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే మనం హెచ్ సిరీస్లో హై పర్ఫార్మెన్స్లో యూజ్ చేసే టాస్క్లన్నీ లో రిక్వైర్మెంట్స్తో మనం దీంట్లో రన్ చేయొచ్చు. అంతకుమించి అయితే చేయొద్దు, అంతకుమించి చేస్తే ల్యాగ్ అనేది నోటీస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి హెచ్ సిరీస్ ప్రాసెసర్స్. దీంట్లో మనం హై పర్ఫార్మెన్స్ టాస్క్లు అన్నీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఆఫ్టర్ ఎఫెక్ట్, 3D బ్లెండరింగ్ వర్క్, మీరు 4K వీడియో ఎడిటింగ్ విత్ మల్టిపుల్ విజువల్ ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్ అన్నీ యూజ్ చేయొచ్చు ఈ హెచ్ సిరీస్ ప్రాసెసర్లో. సింపుల్ చెప్పాలంటే మనం ఈ హెచ్ సిరీస్ ప్రాసెసర్తో ఉన్న ల్యాప్టాప్సే మనం పర్చేజ్ చేయాలి. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఓకే. ఈ హెచ్ సిరీస్ కాకుండా HS సిరీస్ కూడా కొన్ని ల్యాప్టాప్స్ అయితే మనం అబ్జర్వ్ చేస్తాం. ఇది ఓన్లీ AMD వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఇంటెల్లో లేదు ప్రజెంట్ అయితే, ఫ్యూచర్లో రావచ్చు. ఈ సిరీస్ ప్రాసెసర్స్ వచ్చేసరికి మనకి పవర్ అనేది తక్కువ కన్జ్యూమ్ చేస్తూ హెచ్ సిరీస్ పర్ఫార్మెన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. మనకి టోటల్లీ బ్యాటరీ అనేది సేవ్ అయ్యి కొంచెం లాంగ్ టైం అనేది మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. నేనైతే రికమెండ్ చేయను. మీ దగ్గర అయితే బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం HX సిరీస్కి వెళ్ళిపోండి. దీంట్లో మనకి ఈక్వల్ టు డెస్క్టాప్ లెవెల్లో మనకి పర్ఫార్మెన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సిరీస్ ల్యాప్టాప్స్లో. నేనైతే హెచ్ సిరీస్ అయితే రికమెండ్ చేస్తున్నాను. HX తీసుకోవచ్చు బడ్జెట్ ఉంటే. బడ్జెట్ విషయంలో మాత్రం ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్స్లో 50,000 to 60,000 అయితే స్పెండ్ చేయాల్సిందే. ఎందుకు బ్రో దీనికంటే తక్కువ పెట్టొచ్చు కదా అనొచ్చు, బట్ మనం ల్యాప్టాప్ తీసుకుంటే ఏదో స్టార్టింగ్ ఒక 6 months 1 year వాడేసి పక్కన పడేం కదా. మన స్కిల్స్ అనేది డెవలప్ అయ్యే కొద్దీ తర్వాత కూడా ఈవెన్ 4K ఎడిటింగ్ కూడా యూజ్ అయ్యేలా ఉండాలి, మినిమం 3-4 years యూజ్ అయ్యేలా ఉండాలి. సో అందుకే 50,000 to 60,000 అయితే ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్స్కి అయితే నేనైతే ఫిక్స్ చేశాను. ఆ తర్వాత మీ ఇష్టం. బేసికల్లీ యూ సిరీస్ ప్రాసెసర్ ల్యాప్టాప్స్ వచ్చేసి మనకి నార్మల్ లైఫ్లో యూజ్ చేయడానికి 30,000 ఆ రేంజ్లో వచ్చేస్తాయి, 30,000 లోపే వస్తాయి. P సిరీస్ మనకి 35 to 40 మధ్యలో ఉంటాయి. హెచ్ సిరీస్ కూడా 35 to 40లో దొరకవచ్చు, బట్ స్టార్టింగ్ రేంజ్ ఎడిటింగ్ ల్యాప్టాప్స్ అయితే మనం కొనవచ్చు. దానికి మించి మనకి మినిమం డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డు ఉండాలంటే 50
to 60. మనం 50 to 60,000 అనేది ఇక్కడ స్పెండ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ల్యాప్టాప్లో ఉండేటట్టు చూసుకోవాలి. మీరు 10th జనరేషన్ కంటే ఓల్డ్ జనరేషన్కి అయితే వెళ్ళమాకండి. మినిమం 11th జనరేషన్ లేదంటే దానికంటే లేటెస్ట్ జనరేషన్ ఉండేటట్టు చూసుకోండి. ఈ ప్రొసెసర్ దగ్గర ఏం నోటీస్ చేస్తారంటే జనరేషన్ అయితే నోటీస్ చేయరు. i3 ప్రొసెసరా, i5, i7 ఇలా చూసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే 11th జనరేషన్ i7 ప్రొసెసర్ కన్నా 13th జనరేషన్ i5 ప్రొసెసరే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది మనకి రియల్ టైం ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం. దీంట్లో మినిమం 6 cores కంటే ఎబో ఉండేటట్టు చూసుకోండి. ప్రొసెసర్లో ర్యామ్ వచ్చేసి మినిమం 16 GB ఉండేటట్టు చూసుకోండి. ఫ్యూచర్లో మనం స్కిల్స్ పెరిగే కొద్దీ ఎక్స్పాండ్ అనేది చేస్తాం కదా, సో ఎక్స్పాండబుల్ ఆప్షన్ ఉందో లేదా అనేది ల్యాప్టాప్లో చూసుకోండి. స్టోరేజ్ విషయానికి వస్తే మినిమం ఈ ప్రైస్ రేంజ్లో మనకి 512 GB SSD అనేది దొరుకుతుంది. బట్ మనం ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటంటే స్టోరేజ్ టైప్ అనేది సాటా కాకుండా NVMe SSDని ప్రిఫర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు NVMe, PCIe M2 జనరేషన్ 3, జనరేషన్ 4 ఈ టైప్ ఆఫ్ స్టోరేజ్ని మీరైతే ప్రిఫర్ చేయండి. అండ్ ఎక్స్పాండబుల్ ఆప్షన్ ఉందో లేదో ఖచ్చితంగా చూసుకోండి. ఫ్యూచర్లో మనం అప్గ్రేడ్ చేసుకుంటే ప్రాబ్లం అనేది ఉండకూడదు. GPU ఇది ల్యాప్టాప్కి హార్ట్ లాంటిది అనమాట. మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్లో ఎలిమెంట్ 3D యూజ్ చేసిన, 3D బ్లెండర్ వర్క్ యూజ్ చేసిన, రెండరింగ్ టైంలో ఇది దీని రోల్ అయితే చాలా ఉంటుంది. ఈ ప్రైస్ రేంజ్లో మనకి ఎంతకుముందు NVIDIA తరఫున 4 GB గ్రాఫిక్ కార్డ్ వచ్చేది, GTX 1650 Ti 1650 ఈ గ్రాఫిక్ కార్డ్ వచ్చేది. బట్ ఇప్పుడు వచ్చేసి మనకి లేటెస్ట్ RTX 2050 గ్రాఫిక్ కార్డు ఈ ప్రైస్ రేంజ్లో రీప్లేస్ అయితే అయింది. డిస్ప్లే వచ్చేసరికి మనకి ఈ ప్రైస్ రేంజ్లో ఫుల్ HD లేదంటే 2K IPS డిస్ప్లే అనేది చూస్ చేసుకోండి విత్ 100% sRGB. ఎందుకంటే మనకి ఎడిటింగ్లో కలర్ ఎక్యురెన్సీ అనేది మస్ట్ బి ఒక మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో 100% sRGB ఉండేటట్టు చూసుకోండి. అండ్ మనకి డిస్ప్లే పోర్ట్ కూడా ఉందో లేదో ఖచ్చితంగా చూసుకోండి. ఫ్యూచర్లో మనం మానిటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే చాలా ప్రాబ్లం అయింది కదా, సో డిస్ప్లే పోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. మనం ల్యాప్టాప్ అనేది పర్చేజ్ చేయగానే కొన్ని యాక్సెసరీస్ అయితే ఖచ్చితంగా పర్చేజ్ చేయాలి. లైక్ కూలింగ్ ప్యాడ్, మౌస్, కీబోర్డు. మౌస్లో కూడా మనం గేమింగ్ మౌస్ తీసుకోవాలి. సో దీని గురించి ఒక వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఒక ఫుల్ వీడియో చేద్దాం సపరేట్గా కావాలనుకుంటే. ఇప్పుడు మనం అడ్వాన్స్ లెవెల్ ల్యాప్టాప్స్ గురించి మాట్లాడదాం. దీనిలో మనం బడ్జెట్ చూసుకుంటే మినిమం 60,000 ఎబోనే తగ్గదు. 60,000 మీరు బడ్జెట్ అనేది పెంచుకుంటూ పోవచ్చు. మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు అయితే బడ్జెట్ అనేది మారుతూ ఉంటుంది. ప్రొసెసర్ చూసుకుంటే మినిమం 12 జనరేషన్ కంటే లేటెస్ట్ జనరేషన్ ప్రొసెసర్ తీసుకోండి, 13 or 14 జనరేషన్. మినిమం i7 ప్రొసెసర్ విత్ 8 cores కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ర్యామ్ వచ్చేసి మినిమం 16 GB or 32 GB ఉండేటట్టు చూసుకోండి. 16 GB తీసుకుంటే ఇది ఒక్క స్లాట్లో ఉండేటట్టు చూసుకోండి. ఫ్యూచర్లో మనం ఇంకో 16 GB యాడ్ చేసుకుంటే సేవ్ అవుతుంది మనీ అనేది. లేదంటే 8 తీసేసి మళ్ళీ 16 పెడితే ఈ రెండు వేస్ట్ అయిపోతాయి. సెకండ్ హ్యాండ్లో కూడా మంచి రేట్కి పోవు. సో 16 GB మినిమం సింగిల్ స్లాట్, లేదంటే 32 GB. స్టోరేజ్ వచ్చేసి మినిమం 512 GB or 1 TB ఇట్స్ గుడ్. అండ్ HDD కూడా ఈ ప్రైస్ రేంజ్లో మనకి అడిషనల్గా ఉంటుంది. మీ OS అయినా సాఫ్ట్వేర్ అయినా SSDలో ఇన్స్టాల్ చేసుకోండి, రన్ చేయండి. పర్ఫార్మెన్స్ అనేది రియల్ టైం పర్ఫార్మెన్స్ బాగుంటుంది 4K ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా. ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకునేటట్టు ఉండేటట్టు చూసుకోండి. జనరేషన్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది కూడా చూసుకోవాలి మనం. జీబీ వచ్చేసి మినిమం 4050, 4060 అండ్ ఎబో 4070, 4080 మీ బడ్జెట్ని బట్టి, మీ రిక్వైర్మెంట్స్ని బట్టి. మినిమం అయితే 4050 కంటే తక్కువకైతే వెళ్ళమాట అండి. ఎబో ఉండేటట్టు చూసుకోండి. 4060 ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది మనకి రెండరింగ్ టైంలో అండ్ 3D వర్క్ చేస్తున్నప్పుడు చాలా మెయిన్ రోల్ యూజ్ చేస్తుంది. అండ్ దీంతో పాటు మనం ప్రొసెసర్ కూడా లేటెస్ట్ ప్రొసెసర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం రియల్ టైం ఎడిటింగ్లో మనకి స్మూత్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రొసెసర్తో వస్తుంది. అండ్ మెయిన్లీ డిస్ప్లే పోర్ట్ అనేది ఉందో లేదో చెక్ చేసుకోండి. అండ్ నేను వచ్చేసి 32 inches LG మానిటర్ అయితే యూజ్ చేస్తున్నాను. దీని గురించి వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఒక ఫుల్ వీడియో అనేది నేను చేస్తాను. దీంట్లో పర్ఫార్మెన్స్, దాంట్లో పర్ఫార్మెన్స్లో ఎంత డిఫరెన్స్ ఉందో అనేది నేను ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. అండ్ నేను యూజ్ చేసే ల్యాప్టాప్ వచ్చేసి ఏసర్ పీడియేటర్ హీలియో 300 సిరీస్ది. దీంట్లో నేను 11th జనరేషన్ i7 ప్రొసెసర్ తీసుకున్నాను. ఇది తీసుకుని 2 years అవుతుంది అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు వరకు అయితే ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేదు. నేను దీంట్లో ఆఫ్టర్ ఎఫెక్ట్ యూజ్ చేస్తున్నాను, ప్రీమియర్ ప్రో, వండర్ షేర్, అడాసిటీ అండ్ ఫోటోషాప్ కూడా చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నాకు దీంట్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ర్యామ్ అనేది 16 GB నాకు సరిపోలేదు. నేనైతే అప్గ్రేడ్ చేసుకున్నాను 32 GB. దీని గురించి మీకు ఒక వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను.
ఫుల్ వీడియో. అండ్ నేను కొన్ని బెస్ట్ బ్రాండ్స్ అనేవి చూపిస్తాను. దీంట్లో ఎస్పెషల్లీ ఏసర్ గురించి మాట్లాడితే దీంట్లో బడ్జెట్లో మంచి థర్మల్స్ వస్తాయి. ఈ వీడియో మీకు ఏ మాత్రమైనా యూస్ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసేయండి, మనకి మోటివేషన్ ఉంటుంది. ఫ్యూచర్లో మన ఛానల్లో ల్యాప్టాప్కి సంబంధించిన అన్ని గ్యాడ్జెట్స్ గురించి అయితే ఖచ్చితంగా వీడియోస్ అయితే వస్తాయి. సో వీడియోస్ అయితే మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అప్లోడ్ చేయండి. మీ సలహాలు కూడా కింద కామెంట్ సెక్షన్లో అప్లోడ్ చేయొచ్చు. నేను అక్కడ నుంచి అయితే వీడియోస్ అయితే మీకు నచ్చినవి తీసుకొని రావడానికి అయితే ట్రై చేస్తాను. నేను ఎంట్రీ లెవెల్లో ఏసర్ నైట్రో V సిరీస్ ఒక ల్యాప్టాప్ అయితే చూశాను. నేను స్పెసిఫికేషన్స్ అనేవి డిస్ప్లే మీద చూపిస్తాను, ఒకసారి కన్సిడర్ చేయండి. అండ్ ఎంట్రీ లెవెల్లో, అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ల్యాప్టాప్స్ లింక్స్ కూడా నేను కొన్ని కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. బాయ్.